కన్యా రాశి వాళ్ళకి అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా నడిచేటువంటి గ్రహ మార్పుల వల్ల కొన్ని విషయాలు మనం మాట్లాడితే కనుక లగ్నంలో శుక్రగ్రహ సంచారం చాలా బాగా యోగిస్తోంది. క్రమేపీ అది పెరిగిన తర్వాత ఎప్పటి నుంచి నవంబర్లో మీకు చాలా మంచి రాజయోగం అనేటువంటిది పడుతుంది. సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాల్లో కానీ, కళారంగంలో కానీ ఉన్నటువంటి వాళ్ళు, క్రియేటివ్ ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా నవంబర్ వరకు విమెన్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి కన్యా రాశి వాళ్ళు. 12వ స్థానంలో కేతు కాబట్టి దైవ భక్తి అనేటువంటిది, దైవ ఆరాధన అనేటువంటిది ఎక్కువగా పెరగబోతోంది, బాగుంటుంది. లాభంలో గురుగ్రహ సంచారం యోగిస్తోంది. మంచి రాబడి, ఆదాయం అన్ని కూడా పెరుగుతాయి. పలుకుబడి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ, కెరీర్లో కానీ మంచి గ్రోత్ అనేటువంటి ఖచ్చితంగా కనబడుతుంది. 2వ స్థానంలో రవి, బుధ, కుజ అనేటువంటి 3 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. ఫైనాన్షియల్లీ మళ్ళీ ఇక్కడ చూస్తే కనుక ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకు అంటే 12th లార్డ్ అయినటువంటి రవి 2వ స్థానంలో ఎప్పుడైతే నీచ స్థితిలో ఉంటారో ట్రావెలింగ్స్ వల్ల ఖర్చులు అవ్వడం కానీ, డివోషనల్ భగవంతుడి కోసం బాగా డబ్బులు ఖర్చు పెట్టడం కానీ, ఆరోగ్య సమస్యల కోసం డబ్బులు ఖర్చు పెట్టడం కానీ ఖచ్చితంగా జరగవచ్చు. సో ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. డబ్బులు ఖర్చు పెట్టేటువంటి విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. 2వ స్థానంలో బుధ కుజుల యొక్క సంచారం వల్ల విద్య విషయంలో మంచి రాణింపు అనేటువంటిది కనబడుతోంది. 6వ స్థానంలో శని రాహుల సంచారం జరుగుతోంది, బాగా యోగిస్తున్నారు. లీగల్ లిటిగేషన్స్ కానీ, కోర్టు సమస్యలు కానీ, తగాదాలు కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఉపశమనం కలుగుతుంది. లేకపోతే మీదే విజయం పొందుతారు. ఖచ్చితంగా కన్యా రాశి వాళ్ళు నా సజెషన్ ఏంటి అంటే, మీరు కెరీర్లో జాబ్ మారాలి అనుకున్నా, ఇంకోదేమైనా ట్రై చేయాలి అనుకున్నా, బిజినెస్ పెట్టాలి అనుకున్నా, నవంబర్ 17 తర్వాత నుంచి డిసెంబర్ 30 లోపు పెట్టండి. 100% సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. బిజినెస్లో పార్ట్నర్షిప్ విషయంలో మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి అది ఉంటుంది, పార్ట్నర్షిప్ వర్కౌట్ అవ్వదు, మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెరిటల్ లైఫ్లో సరైన పార్ట్నర్ని ఎంచుకోలేకపోవడం వల్ల కెరీర్ అండ్ ఫ్యామిలీ లైఫ్లో ఇబ్బందులు అనేటువంటివి ఖచ్చితంగా ఎదురవుతాయి.